హాయ్ అండి, నిత్య క్వాలిటీ ప్రొడక్ట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వీడియో వచ్చి వర్కుల గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంతే, నేను ఎక్కువగా వేసింది వర్క్స్ హెవీ డిజైన్స్ కాదు, స్మాల్ డిజైన్స్, సింపుల్ డిజైన్స్ నేను చాలా వరకు వేసాను. ఎందుకు సింపుల్ వర్క్ వేసానంటే మా సైడ్ వచ్చేసి హెవీగా అనేసరికి ఎక్కువ వర్క్స్ రావు. అందుకని నేను సింపుల్గా అంటే ఉన్న డిజైన్లో అవన్నీ అటు ఇటుగా టైం కొంచెం అటు ఇటు అయినా సరే 500 అనే రౌండ్ ఫిగర్ చేసుకుని అందరికీ నేను వేసి ఇవ్వడం జరిగింది. అలాంటివి అయితే నేను చాలా కుట్టాను. ఫస్ట్లో అయితే ప్రతి వర్క్కి వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వీడియోస్ ఎక్కువ అవ్వడం వల్ల నేను వీడియోస్ చేయట్లేదు, పిక్స్ మాత్రం సేవ్ చేసుకుంటున్నాను. ఎవరైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేస్తున్నాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. అలాగే నేను కుట్టేవి 500, 800 బిలో వర్క్స్ మాత్రమే. ఇది పాట్ నెక్ ఇలాంటివి కానీ నెక్స్ ఇంకా లాంగ్ పెద్ద పెద్దవి నెక్స్, హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఉన్నవి కూడా నాకు వస్తాయి మిషన్ మీద. కాకపోతే టైం లేట్ అవుతుంది. ఫ్రేమ్ అనేది 2 sides 3 అలా పార్ట్స్ సెట్ చేసుకోవాలి డిజైన్ బట్టి. అదే పెద్ద మిషన్కి అయితే సింగిల్గా కుట్టేస్తుంది. అయితే చిన్న మిషన్ మీద టైం ఎక్కువ పడుతుంది. అంతే, ఫినిషింగ్ కూడా మీరు జాయింట్స్ అనేది ఒకవేళ ఇలాంటి మిషన్ ఉంటే జాయింట్స్ అనేది తెలియకుండా వేయాలి. ఇలా ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా జాయింట్ కలిపామా యాడ్ చేసామా అన్నట్టు తెలియకుండా వేయాలి. అది ఆ టాలెంట్ ఒక్కటి ఉంటే దీనికి అనేది దానికి డిఫరెన్స్ అనేది ఎవ్వరూ కనిపెట్టలేరు. చిన్న మిషన్ పెద్ద మిషన్ అనేది డిఫరెంట్ కనిపించలేరు, ఎవ్వరు కనిపెట్టలేరు. నెక్స్ట్ ఏంటంటే హెవీ వర్క్స్ అనేసరికి నాకు వీళ్ళు ఎక్కడో ఒకటి కొట్టించుకుంటారు. అందుకని హెవీ వర్క్స్ అనేవి నేను చాలా తక్కువ వేశాను. ఎక్కువ వచ్చి 500-800 వర్క్ చేశాను. అలాగే ఇలాంటివి కూడా వేశాను. జస్ట్ 200-300 తీసుకుని ఇలాంటి పిక్స్ నేను చేసిస్తాను. అలాగే వాళ్ళకి డ్రెస్ మీద కానీ బ్యాక్ నెక్ కానీ ఎలాగైనా వీటిల్ని బంచెస్ని ఎలాగైనా మీరు వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఒకటి డ్రెస్కి నెక్, ఇది హాఫ్ పట్టు 2 meters. ఇది డ్రెస్కి నెక్, ఓన్లీ నెక్ మాత్రమే వేసాను, హ్యాండ్స్ వేయలేదు. కావాలంటే వాళ్ళు హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు, లేదా బ్యాక్ కూడా సేమ్ ఇలా వేసుకోవచ్చు నెక్ పార్ట్. నేను జస్ట్ తక్కువ కస్టమర్ ఎక్కువ మనీ పెట్టలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రంట్ ఓన్లీ నెక్ ఏమన్నా నేను వేసి ఇచ్చేస్తాను. అలాగే ఇంకొకటి ఇది కూడా డిజైన్, ఇది రౌండ్. ఈ రౌండ్ అనేది నేను డ్రెస్కి ఎంత కావాలో అంతే నెక్ ఇచ్చుకుంటాను. ఇది బర్డ్స్, ఇది స్కై కలర్, లైట్ కలర్, ఇలా అనమాట వర్క్స్. అంటే పిక్స్ అయితే మీకు చాలా ఉంటాయి. అది నేను వాట్సాప్కి చిన్న మెసేజ్ చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నాకు కాంటాక్ట్లో ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ నేను వేసి ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఐడియా అనుకోండి, లేదా సేలింగ్ పర్పస్ అయినా అనుకోండి. నా దగ్గర లాస్ట్ టైం బ్యాగ్స్ కొన్ని మిగిలినాయి అనమాట, ఇవి కుట్టిని. అయితే ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ లైన్గా 1 by 1 వస్తున్నాయి. మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు ప్లెయిన్. ఇప్పుడు అసలు ఎవరు వాడట్లేదండి, ప్లెయిన్ వాళ్ళకి ఉపయోగపడట్లేదు. అందుకని మల్టీ కలర్స్ చాలా వరకు నాకంటే షాప్లో సేల్ అవేవి ఎక్కువ ఇవే అవుతున్నాయి. అందుకని మీరు ఇచ్చేటప్పుడు లేడీస్కి ఇచ్చేటప్పుడు మీరు ఇలాంటి మల్టీ కలర్ బ్లౌజు ఇందులో బ్యాగ్లో వేసి, అలాగే బ్లౌజ్ ఇది బ్యాంగిల్ సెట్ ఒకటి వేసి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు యూస్ చేసుకుంటారు. ప్లెయిన్ అనేది వాళ్ళు వాడట్లేదు, చాలామంది ప్లెయిన్స్ అసలు కుట్టించుకోవట్లేదు. ఇంకా లేదు, ఓన్లీ బ్లౌజ్ పీసు బ్యాంగిల్సే కాకుండా ఇంకా శారీ కూడా పెట్టాలనుకున్నప్పుడు కూడా శారీ కూడా పడుతుంది. ఇందులో శారీ కూడా వేసిస్తే వాళ్ళకి వాటర్ ఇది వాషబుల్ కాబట్టి వాష్ చేసుకుంటారు, ఉపయోగించుకుంటారు. బ్యాగ్స్ ఇది మల్టీ కలర్ బ్లౌజ్ అనేది నా ఒపీనియన్. అలా ఈ బ్యాగ్స్ అనేది నా కాన్సెప్టే కాదు. అయితే నాకు ఏమైందంటే అలా పంచిపడింది అనమాట. నేను సెలెక్ట్ చేసిన ఫ్యాబ్రిక్ ఏమో వేరు, వాళ్ళు ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఇదనమాట. వీటితో ఏం చేయాలో తెలియక నేను బ్యాగ్స్ వేసాను. నా ఫ్యాబ్రిక్ మాత్రం మిస్ అయింది. ఈసారి మళ్ళీ నేను అనుకున్న ఫ్యాబ్రిక్ పెడతాను. నేను అనుకున్న ఫ్యాబ్రిక్ పంపించినట్లయితే ఒక డ్రెస్ డిజైన్ చేసుకుని ఆ డ్రెస్ ఆర్డర్స్ తెచ్చుకుని సేమ్ ఆ ప్యాటర్న్, ఆ డ్రెస్ మోడల్, అట్లాంటి డ్రెస్సులు నేను ఆర్డర్ తెచ్చుకుందాం అనుకున్నాను. లేదా వాళ్ళు కుట్టుకుంటానంటే ఆ ఫ్యాబ్రిక్ మీటర్స్ లెక్కలో ఇచ్చేస్తే
వాళ్ళే ఇంట్లో టైలర్స్ ఉంటారు, అలా అయినా క్లాత్ సేల్ చేసుకుందాం అని నేను అనుకున్నాను. కానీ ఆ కళ నెరవేరలేదు. ఇది వచ్చిందనమాట. ఈ బ్యాగ్స్ నేను చేసిన తర్వాత బ్యాగ్స్కి రెస్పాండ్ అయ్యారు. జూట్ బ్యాగ్ వాళ్ళు అయితే నాకు కనెక్ట్ అయ్యారు. కొందరు లేడీస్ జూట్ బ్యాగ్స్ బిజినెస్లు చాలా చేస్తున్నారు. అయితే నాకైతే ఆ ప్రొఫెషన్ కాదు, నాది వేరే. ఇది అనుకోకుండా అలా అయింది. అయితే నేను కూడా దీని గురించి నేను తెలుసుకున్నప్పుడు పాలగుట్టపల్లె అనే ఒక విలేజ్లో బిజినెస్ మొత్తం, ఆ విలేజ్ మొత్తం ఒకటే బిజినెస్, ఇదండి క్లాత్ బ్యాగ్ బిజినెస్. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వాళ్ళ విలేజ్ నుంచి తెచ్చుకుంటారంట. ఆ పేరుకి బ్యాగ్స్కి ఫేమస్ అయిందనమాట. తర్వాత తెలిసింది. వాళ్ళని కాంటాక్ట్ అయితే నాకు ఒక ఐడియా ఇచ్చారు, బ్యాగ్స్ ఐడియా. అది రా మెటీరియల్ వచ్చేసి మచిలీపట్నంలో దొరుకుతుంది. సరే నేను కూడా ఒక ట్రైల్ వేద్దాం, నేను కూడా ఆర్డర్స్ తెచ్చుకుందామని ప్లానింగ్లో ఉన్నాను. నెక్స్ట్ ప్లానింగ్ అయితే అదే. మీకేమన్నా డౌట్ వస్తే దీని గురించి మీరు చేయాలనుకుంటే, ఐడియా వస్తే నాకు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ అది రా మెటీరియల్ అంటే స్క్రీన్ తీసుకోవాలి. అంటే మీ వెకేషనల్ ప్రింట్ వాళ్ళు స్క్రీన్ తయారు చేసి ఇస్తారు. ఆ స్క్రీన్ క్లాత్ మీద వేసుకుని బ్యాగ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. మెటీరియల్కి మాత్రం మీకు కాస్ట్ అవుతుంది, స్టిచ్చింగ్కి. తర్వాత బ్యాగ్ ఇంత అని సేల్ చేసుకోవచ్చు అనమాట. రాను రాను ప్లాస్టిక్ పోయి క్లాత్ బ్యాగ్సే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఆ ప్లానింగ్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది.